తమిళ్లో మెర్సెల్ అనే సినిమా వచ్చింది, తెలుగులో అదిరింది అని డబ్బింగ్ చేసి. అవును అవును, విజయ్ గారు. విజయ్ 5 రూపాయలకైనా వైద్యం చేస్తాడు, మీరు 10 రూపాయలకి వైద్యం చేస్తున్నారు. అవును, అది సినిమా కాబట్టి సరే నడిచింది. ఇది అనేసరికి చాలా రకరకాల డౌట్లు వస్తాయి. ఎందుకంటే కన్సల్టేషన్ ఫీజులే కొంచెం ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో. అవునండి, మీరు ఓన్లీ డబల్ డిజిట్, అవును, అది కూడా 10 రూపాయలు. అవును సార్, మీరు వచ్చేయండి మేము చూసుకుంటామనే భరోసా ఇస్తూ మీరు చెప్తున్నారు అందరికీ. అవును సార్, అవును. సో ఇది నమ్మాలి అంటే కనుక ఎట్లా అంటే జనాలు జనరల్గానే ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగానే ధర తగ్గింది అంటే కనుక క్వాలిటీ ఉండదేమో, నాణ్యత ఉండదేమో, ట్రీట్మెంట్ ఉండదేమో, ఇదేదో కొన్ని మ్యాజిక్లు చేస్తున్నారు వీళ్ళు అనుకుంటున్న ఈ నేపథ్యంలో ఈ ఆలోచనల్లో ఎట్లా ఇది? అయితే మనము 10 రూపాయలకే ఓపీ ఎలా ప్రొవైడ్ చేయగలుగుతామంటే సార్, ఇప్పుడు ఒక డాక్టర్ ఉంటారు, మేము శాలరీ తీసుకుంటాం డాక్టర్ని. శాలరీ తీసుకున్నప్పుడు ఆ డాక్టర్ గారు ఏంటంటే మేము 10 మంది పేషెంట్స్ని చూసినా కానీ ఆ శాలరీ అనేది పే చేయాలి, అదే 100 మందిని చూసినా కానీ అదే శాలరీ పే చేయాలి. కాబట్టి ఏంటంటే ఆ డాక్టర్కి మేము పే చేసేది అయితే మారదు. కాబట్టి ఏంటంటే 100 మందిని మేము సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ కన్సల్టేషన్ ఫీజు ఏదైతే ఉందో అది తగ్గించేసి మనము ప్రజలకు అందుబాటులో ఇచ్చామనుకోండి, వాళ్ళు కంపల్సరీగా యూటిలైజేషన్ అనేది చేసుకుంటారనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. అంటే జనరల్గా మా నార్మల్గా కార్పొరేట్ హాస్పిటల్స్లో బిల్లింగ్ అవి ఇవి చూస్తే కనుక కన్సల్టేషన్ ఫీ కూడా ఇంక్లూడ్ అయిపోతుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డయాబెటిక్ ఎవరైనా పేషెంట్ వెళ్ళారంటే కనుక అక్కడ ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ అది కిడ్నీ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక నెఫ్రాలజిస్ట్ కానివ్వండి వాళ్ళు కానీ వీళ్ళందరూ వస్తారు, వాళ్ళ కన్సల్టేషన్ ఫీజు కూడా బిల్లులో ఇంక్లూడ్ అయ్యి వస్తూ ఉంటుంది. అవును సార్, ఆ కన్సల్టెన్సీ ఫీజు అనేది కొంచెం పెద్దగానే ఉంటుంది. అవునండి, అవును. సో ఇక్కడేమో మీరు ఈ 10 రూపాయలతో ఒకవేళ కనుక ఒక 3-4 డాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి చూడాలి అంటే కనుక ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? అంటే మనము బేసిక్గా ఎట్లా పెట్టామంటే సార్, బేసిక్ కన్సల్టేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఆయన అన్నిటికి సంబంధించినట్టు ఆయన చూడగలుగుతారు. అలాగే ఆర్థోపెడిషన్ చూస్తారు, అలాగే ఇప్పుడు లేడీస్కి సంబంధించి గైనకాలజిస్ట్ చూస్తారు, చిన్నపిల్లలకు సంబంధించి పీడియాట్రిషియన్ చూస్తారు. అంటే వీళ్ళు బేసిక్ స్పెషాలిటీస్ సార్. ఈ బేసిక్ స్పెషాలిటీస్ అనేటివన్నీ కూడా మనం 10 రూపీస్లోనే ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి కాకుండా ఇంకా వాళ్ళు ఫర్దర్గా వెళ్ళాల్సి వచ్చినప్పుడు సూపర్ స్పెషాలిటీలో కూడా మనం ఒక 25% డిస్కౌంట్ తోటి వాళ్ళకి ఆ కన్సల్టేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. Like and subscribe Eagle Media Works.